వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ రాంగ్ గేట్. బాలయ్య బాబు గారు బస్సు పక్కన టైర్ పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటుంది. నేను చూసి అర్జెంట్ గా వచ్చేసాను. దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి మా వైఫ్ బాలయ్య బాలయ్య అంది. నువ్వు ఎక్సైట్ అవ్వదు, అర్జెంట్ వెనక్కి తీసుకెళ్లిపోయి వేరే గేట్ నుంచి లోపలికి వెళ్ళావు. ఎవ్రీ 1 hour కి ఒక 5-10 minutes బ్రేక్ ఉంటుంది. బ్రేక్ లో బాలయ్య గారే వచ్చేసి అందరికి బిస్కెట్లు ఇవ్వడం, కాఫీ ఇవ్వడం. ఇది చూస్తుంటే అదే మనం చూసే బాలయ్య అనగానే ఒక హై లెవెల్ ఎమోషన్ అట్లా వస్తుంది. కొంతమంది అంటారు ₹1,00,00,000 ఇస్తే నేను కూడా పనిచేస్తాను రైలు 8 hours అంటారు. బాలయ్య గారు కానీ ఇంకొక హీరో కానీ ఫస్ట్ సినిమాకి అయితే ₹1,00,00,000 రాలేదు కదా. మనకి జనరల్ గా అనుకుంటాము బాలయ్యకి చాలా కోపం ఎక్కువ అది ఇదని. హాయ్, హౌ ఆర్ యూ? నేను అన్స్టాపబుల్ షోకి వెళ్ళడం జరిగింది. బాలయ్య బాబు హోస్ట్ చేస్తారు కదా, అది మా ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతుంటే పాసెస్ తీసుకున్నాను. సో ఐ థాట్ ఐ షుడ్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. ఒకసారి అక్కడ ఏం జరిగింది, ఎట్లా ఉంటుంది షో, హౌ ఇట్ ఈస్ టేకెన్ అనేది మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. అరౌండ్ 7-7:30కి అక్కడికి రమ్మన్నారు. నేను మా వైఫ్ వెళ్ళాము. వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ వచ్చిన గెస్ట్లందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఆడియన్స్లో ఎవరైతే కూర్చుంటారో అందరికీ. ఆ తర్వాత నేను మా వైఫ్ లోపలికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ రాంగ్ గేట్. రాంగ్ గేట్లో వెళ్తుంటే బాలయ్య బాబు గారు ఒక పెద్ద బస్సు ఉంది. ఆ బస్సు పక్కన టైర్ పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అరౌండ్ 7:30 టైంకి. నేను చూసి అర్జెంట్ గా వచ్చేసాను. దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి మా వైఫ్ బాలయ్య బాలయ్య అంది. నువ్వు ఎక్సైట్ అవ్వదు, అర్జెంట్ వెనక్కి తీసుకెళ్ళిపోయి వేరే గేట్ నుంచి లోపలికి వెళ్ళావు. వన్ థింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఎవ్రీ 1 hour కి ఒక 5-10 minutes బ్రేక్ ఉంటుంది. బ్రేక్ లో బాలయ్య గారే వచ్చేసి అందరికి బిస్కెట్లు ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, వాటర్ తాగారా అని అడగడం. ఇది చూస్తుంటే అదే మనం చూసే బాలయ్యనా, మన సినిమాల్లో చూస్తే మనం బాలయ్య అనగానే ఒక హై లెవెల్ ఎమోషన్ అట్లా వస్తుంది. అలా ఏం లేకుండా బాగున్నారా, మీ దేవురు మనం అనుకుంటాం బాలయ్య గారికి పాలిటిక్స్ పెద్ద తెలియదేమో అని. ట్రస్ట్ మీ, హీ నోస్ ఎవ్రీ ఎమ్మెల్యే ఆఫ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఫర్ ద పాస్ట్ 5-6 terms. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఏ ఊరు మీది, మీది నెల్లూరా, మీ ఎమ్మెల్యే పేరు ఇది కదా, పాత ఎమ్మెల్యే ఇతను కదా అంటుంటే అరే ఇంత నాలెడ్జ్ పాలిటిక్స్ లో కూడా ఉందా బాలయ్య గారికి అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ అబ్జర్వ్ లెవెల్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ఆడియన్స్. సో ఇప్పుడు నేను వస్తాను, స్టేజ్ మీద తాగిన వాళ్ళ పడిపోతాను, మీరందరూ అని అనాలి, షాకింగ్ గా నేను లేస్తాను అమ్మయ్య అనాలి. ఇలా ఎవ్రీ ఈవెంట్, ఎవ్రీ సెకండ్ బై సెకండ్ హీ డైరెక్టింగ్ ద హోల్ షో. మనం 8 o'clock స్టార్ట్ చేస్తే 1:30-2 o'clock కి మాకు ఓపిక తగ్గిపోయింది. ఎంతసేపు కూర్చుంటాం రా అని. ఆయన 1 నుంచి 2 దాకా బ్రేక్ తీసుకొని లంచ్ బ్రేక్, మళ్ళీ 2 నుంచి 6 దాకా షూటింగ్ చేశారంట. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. మార్నింగ్ 7:30కి రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి 8కి మొదలెడితే 6 దాకా ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, కమిట్మెంట్, ప్యాషన్ అంటే గుర్తొచ్చింది. ఆయన అడుగుతున్న ఆడియన్స్ లో షో స్టార్ట్ అవ్వక ముందర నా సినిమాలన్నీ చూస్తుంటారా, కొత్త జోనర్లు చేస్తున్నాయి కదా, నచ్చుతున్నాయా, మీరందరూ లైక్ చేస్తున్నారా, మీకు కొత్త ఇంకేమైనా కావాలంటే చెప్పండి, డాన్సులు బాగున్నాయా, ఫైట్లు బాగున్నాయా, డైలాగ్స్ ఏమన్నా మంచిగా ఉన్నాయా అంటుంటే అరే ఆయన రేంజ్ ఏంది, ఆయన మనల్ని అడగడం ఏంటి, నచ్చాయా లేదా అనేది రియల్లీ సర్ప్రైజ్ టు నో సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పీపుల్. అంటే వాళ్ళు 65 years ఆఫ్ ఏజ్ లో అంత ఎఫర్ట్ పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే వాళ్ళ లైఫ్ అంబిషన్ గా కష్టపడతారు. యూ టేక్ ఎనీ హీరో ఆల్సో, వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెడతారు. పాపం సినిమాలు ఫ్లాప్ అయిపోతే మనకే బాధ అనిపిస్తుంది, ఇంత ఎఫర్ట్ పెట్టి ఫ్లాప్ అవుతున్నాయని. బట్ వాళ్ళ ఎఫర్ట్స్ అనేది మాత్రము అన్క్వశ్చనబుల్ అనమాట. ఎక్కడ కూడా సింగిల్ టేక్సే కానీ 3-4 టేక్ తీసుకోవడం అనేది లేదు. సింగిల్ టైం డైలాగ్ డెలివరీ అన్నట్టు. ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కమాండ్ అండ్ కనెక్టింగ్ విత్ ద పీపుల్. మనకి జనరల్ గా అనుకుంటాము బాలయ్యకి చాలా కోపం ఎక్కువ అది ఇదని. మనలో కూడా 10 మంది మన మీద పడితే మనకి కూడా కోపం వస్తుంది. అలాంటి సెలబ్రిటీస్ రావడం తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళు ఒక వేరే మూడ్ లో షూటింగ్ చేస్తూ ఉంటారు, వేరే క్యారెక్టర్ లో ఉంటారు. సో మనం చాలా మంది చూస్తుంటాం, మా నాన్న సర్పంచ్ రా, మా బాబాయ్ ఎమ్మెల్యే రా అని చెప్పి పనిచేయడం ఆపేస్తారు, లేదా నా దగ్గర 50 కోట్లు ఆస్తుందని పనిచేయడం ఆపేస్తారు. కానీ మనం బాలయ్య గారిని చూస్తే వాళ్ళ నాన్నగారు సీఎంగా చేస్తారు, వాళ్ళ బావగారు సీఎంగా చేస్తారు, ఇతను టాప్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ, కానీ స్టిల్ దే వర్క్ హార్డ్. కొంతమంది అంటారు ₹1,00,00,000 ఇస్తే నేను కూడా పనిచేస్తాను రైలు 8 hours అంటారు. బాలయ్య గారు కానీ ఇంకొక హీరో కానీ ఫస్ట్ సినిమాకి అయితే ₹1,00,00,000 రాలేదు కదా, వాళ్ళు ఒక 30-40-50 years కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. సో నువ్వు 20-25 కష్టపడితే 20-30కో 20-40కో మంచి స్థాయికి వెళ్తావు. సో డోంట్ సీ ద రిజల్ట్స్ టుడే, యూ హ్యావ్ టు సీ దేర్ ఎఫర్ట్స్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దేర్ ఎర్లియర్ ఏజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య.